Step into Value Zone Hypermart Patancheru. గౌతమ్ అంటే ఒక క్వశ్చన్కి స్కూల్లో కానీ పిల్లోడు టీచర్కి ఆన్సర్ ఎంత బాగా నిలబడి మొత్తం చెప్తాడో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత బాగా చెప్తాను ఒక క్వశ్చన్ అడిగితే. నీలో అది ఆ టాలెంట్ మటుకు ఉంది పక్క. ఫ్రమ్ డే 1 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా. మరి నాకు సార్ ఏది అడిగినా ఎందుకు అట్లా అయిపోతావు అట్లా కానీ నేనంటే కామ్గా చెప్పేవాడిని. క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడు అంటే సమ్ టైమ్స్ మరి నీలో ఉన్న టాలెంట్ అప్పుడే కదా బయటపడేది. క్రాష్ క్వశ్చన్ చేసినప్పుడే నువ్వు ఎలా ఆన్సర్ చెప్తావు అనేది చాలా ఇంపార్టెంట్ ఆడియన్స్ కి. అంటే నాగ్సన్ చూసి కొంచెం ఆయన స్టేజ్ అని చూసి ఆ లిటిల్ ఫియర్ అయితే నాకు 100% ఉంటుంది. నేను బయట కూడా చెప్పిన. సో మైట్ బి అవుట్ ఆఫ్ దట్ ఫియర్ ఆయన మీద ఉన్న రెస్పెక్ట్కి నేను అంత ఓపెన్గా అందరితో మాట్లాడినట్టు మాట్లాడలేకపోయినేమో అంత స్ట్రాంగ్గా అనుకోవచ్చు అంతే. కానీ మిగతా టైంలో నేను వ్యక్తపరిచేటోని. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో బయటకైతే వెళ్తుంది. సో నాగ్ సార్ దగ్గర నేను అది మొత్తం ఆర్టికులేట్ చేసి చెప్పగలుగుతున్నానా లేదా అన్నది పక్కన పెడితే వేరే డేస్లో అయితే నేను చెప్పేవాడిని. సో అది నా అభిప్రాయాలు అయితే బయటకు వచ్చినాయి. అండ్ చాలామంది అర్థం చేసుకున్నారు. సో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది 100%. కానీ సో నన్ను అర్థం చేసుకునే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను హ్యాపీ. అందుకే నేను ఇన్ని 13 వీక్స్ సర్వైవ్ అవ్వగలిగాను. అశ్వత్థామ 2.0 అప్పుడు బాగా అర్థం చేసుకున్నావు నాగ్ సార్ని. అప్పుడు అంటే 3-4 డేస్ అర్థం కాలే. అంటే ఆ టైంలో నాగ్ సార్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయి ఉన్నావు కదా, మళ్ళీ వస్తాను వెనక్కి అని. అవును, ఆ టైంలో ఎక్కువ అర్థం చేసుకున్నావు నాగ్ సార్ని అంటున్నాను ఇంటరాక్ట్ అయినప్పుడు. నాగ్ సార్ని అర్థం చేసుకోవడానికి ఏం లేదు. ఆయన బేసిక్గా వచ్చి మనకి ఇది పాయింట్స్ ఈ వీక్కి సంబంధించినవి అని చెప్పేసి చెప్తారు ఆయన. సో ఇట్స్ అప్ టు అస్ వి టేక్ ఇట్ ఆర్ నాట్. అంటే అప్పుడప్పుడు కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉండాలి అన్నా కూడా మన క్యారెక్టర్ ఏంటి, ఏది మన అభిప్రాయం ఏంటి, దీని మీదనే ఉండాలి అని అప్పుడప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకునేవాడిని నాగ్ సార్ చెప్పినా కూడా. సో అప్పుడప్పుడేమో ఆయన చెప్పేది కరెక్టే అని నాకు అనిపిస్తే నేను అది ఫాలో అయ్యేవాడిని. సో నాలో ఉన్న ఇండివిజువాలిటీ అక్కడే బయటపడుతుంది కదా. సో ఒకళ్ళు చెప్పిండ్రని ఎగ్జాక్ట్గా మనం అలా 100% మారిపోలేము. సో ఓకే ఏంటి నెగిటివ్స్ అని దాన్ని చూసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ నేను ముందుకెళ్ళేవాడిని తప్ప కంప్లీట్ 100% చేంజ్ ఓవర్ అయితే అది నాకు ఐఎమ్ 27. నేనేం ఒక అంటే ఇప్పుడు మేము ఏజ్ అడగలేదండి. 10-year-old అబ్బాయిని గౌతమ్ అంటే రివీల్ చేస్తున్నాడు అనమాట. అట్లని కాదు నేను అనేది. అంటే ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికి నాకంటూ ఒక అభిప్రాయాలు, నాకంటూ ఒక వ్యక్తిత్వం, పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ వచ్చిన తర్వాత అంత ఈజీగా 1-2 మూమెంట్స్లో 1-2 డేస్లో అది మారిపోదు. సో నేను ఏదైనా తప్పు చేస్తే అది రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళేవాడిని తప్ప. మెచ్యూరిటీ వచ్చిందా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత? వెళ్ళక ముందే వచ్చిందా? ఇంకా అది మెచ్యూరిటీ ఈజ్ సంథింగ్ దట్ వీ గెయిన్ ఎవ్రీ డే. సో అట్లా అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది 100% అని ఎవరు చెప్పలేడు. 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇంకా మెచ్యూర్డ్గా ఉంటాయి, 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇంకా మెచ్యూర్డ్గా ఉంటాయి. అంటే కంటిన్యూగా నాగ్ సార్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అనిపించింది ఎప్పుడైనా కానీ టార్గెట్ చేస్తున్నారు నన్ను కొంచెం పర్లేదు అంటే అనిపించిందా? అనిపించడం అని కాదు అంటే సో ఐ ఫీల్ బ్యాడ్ అంటే కొంచెం సెన్సిటివ్ నేను. సో కొంచెం బాధ అనిపించేది. బట్ నాగ్ సార్ నుంచి వస్తుంది కాబట్టి సో ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఆయనని నేను చూస్తూ ఆయన ఫిల్మ్స్ ఎన్నో చూస్తూ నేను లైక్ ఇన్స్పైర్ అయినా. సో నాగ్ సార్ కూడా ఆన్ స్టేజ్ చెప్పిన నేను. సో ఒక పాయింట్లో ఏమనిపించిందంటే ఆయన నన్ను తిట్టని పొగడిని. సో ఆయన నా కోసం టైం తీసుకొని నాతో మాట్లాడుతుండు, ఈ పాయింట్స్ చెప్తుండు, అది చాలు నాకు అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా. సో అందుకే ఏమైనా అన్న కూడా నేను నవ్వుతూ ఉండేవాడిని. ఏదో పెద్ద బాధపడిపోయి ఏడ్ చేయడము, కన్నీళ్ళు గార్చేయడం అట్లాంటివి ఏం చేయలేదు నేను. కానీ సెన్సిటివ్ అంతే. లోపల అనిపిస్తుంది చిన్న అది వస్తుంది. కానీ బౌన్స్ బ్యాక్ వెంటనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటోని, నార్మల్ అయిపోయేటోని వెంటనే. సో ఇప్పుడు చాలా సెన్సిటివ్ కాబట్టి నీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళని చూసి లోపల ఏమనిపిస్తుందో చెప్పు ఒకసారి. ఫస్టే వచ్చాడు నీ పీక పట్టుకోవడానికి. వెరీ ఫన్నీగా. సో కలుస్తుంటాం బయట కూడా, కలిసి మూవీస్ కూడా చేస్తాం. వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే, బిగ్ బాస్లో తేజ ఎలా ఆడాడంటే ఏమని చెప్తావు? ఒక అదిగా ఆడియన్స్ చెప్పాలి, వాళ్ళ ఆట గురించి డిసైడ్ చేయడానికి ఐఎమ్ నో వన్. బట్ యాజ్ ఎ పర్సన్ లైక్ హీస్ ఎ వెరీ ఫన్నీ గై అండ్ మంచి ఫ్రెండ్. ఇప్పుడు పీక పట్టాడు కదా నీది. అప్పుడు కూడా ఏమనలే, ఇప్పుడు కూడా ఏమన్నా. నేను ఇప్పుడు ఏమనలే ఆ విషయం కోసం. ఆడియన్స్ హట్ అయినరు అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం హట్ అయిన, నా ఫ్రెండ్స్ కొంచెం మంది హట్ అయినరు. సో వాళ్ళకి వచ్చి సారీ చెప్పిండు. వాడు బయటికి ఎలిమినేట్ అయ్యి బయటికి రాగానే మా ఫ్యామిలీని కలిసి కూడా ఈ టోల్డ్ సారీ అండ్ ఇట్స్ ఓకే అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. నేను అంత సారీ చెప్పాడా? నాకు కూడా అప్పుడు కూడా సారీ చెప్పి నేను అప్పుడే నువ్వు కావాలని చేయలేదు నాకు తెలుసు అని చెప్పేసి అన్న అప్పుడే ఇమీడియట్గా. సో నెక్స్ట్
సో తిను కూడా లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ సో ఇంతకుముందే మీరు వచ్చే షోకి వచ్చే ముందే మాట్లాడినా. ఓకే. సో విల్ వర్క్ టుగెదర్ సూన్, ఎందుకంటే కొంచెం మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. సో విల్ వర్క్ టుగెదర్ సూన్, ఏదైనా మూవీ కానీ వీడియో సాంగ్ కానీ. సో వీఆర్ ప్లానింగ్ సంథింగ్. అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది వేరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది అదే మంచి ఫ్రెండ్స్ అనే, అంటే తను బయటకు వచ్చిన తర్వాత కొంచెం, ఎందుకంటే 5th వీక్లో అప్పుడే మా మధ్య చిన్న రప్చర్ జరిగింది ఆ లెటర్ టాస్క్ దానివల్ల. సో ఇంకొక 1-2 వీక్స్ ఎక్స్ట్రా తను ఉండున్నా అప్పటికి సార్ట్ అవుట్ అయిపోయేది. నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, లేకుంటే సారీ చెప్పేవాడిని. అప్పటికి ఆల్రెడీ సారీ చెప్పిన తనకి మల్టిపుల్ టైమ్స్ లోపల ఉన్నప్పుడే. కానీ ఇంకా తన హీట్ ఆఫ్ ది మూమెంట్లో రావడము. అండ్ కొంచెం మంది ఏమన్నారంటే గౌతమ్ వల్ల వచ్చేసినావు అని. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ప్రపంచం అనేది నా వల్ల ఎందుకు వస్తుంది, తను ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ఆడియన్స్ ఓటింగ్ ఈజ్ మ్యాటర్ కదా. సో గౌతమ్ వల్ల వచ్చేసినావు అని చెప్పడం, సో అవన్నీ కొంచెం తను హార్ట్కి తీసుకొని సంథింగ్ ఏదో ఇట్లా బయటికి కొంచెం తను ఒక్కటే కొంచెం ఏదో నెగిటివ్ చెప్పిందని నాకు వినిపించింది నేను బయటికి రాగానే. సో వెంటనే ఇమీడియట్గా కాల్ చేసి, సో ఇది నేను ఈ ఇంటెన్షన్తో చేయలేదు, సో ఇది సో సారీ ఇఫ్ యువర్ అయినా ఇంటెన్షన్తో చేసినా చేయకపోయినా ఎదుటి పర్సన్ హర్ట్ అయిందంటే, సో ఐ విల్ బి ఆల్వేస్ సారీ. సో తనకి నేను క్షమాపణ చెప్పి దెన్ తనతో సమ్ వీడియో కూడా చేసిన. సో అది మంచి లైక్ యూట్యూబ్లో బాగా వెళ్ళింది, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో తన ఛానల్కి దెన్ సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ నో అండ్ హోప్ విల్ వర్క్ సూన్. అంటే ఫ్యాన్స్ అందరు అనుకున్నట్టు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా నిజంగానే? అంటే నువ్వు కనెక్ట్ అయ్యావని చాలా మంది అంటారు. సో మంచి ఫ్రెండ్స్. సో విల్ సీ. నాకు ఫ్రెండ్ తను శుభశ్రీ ఆఫ్ కోర్స్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్. అండ్ చెప్తా, అంటే ప్రస్తుతానికి అయితే మంచి ఫ్రెండే. నేను ఒక 3 years తర్వాత నేను మీకు ఇట్లాంటి అప్డేట్స్ చెప్తా. ఇప్పుడు ప్రస్తుతానికి నా కెరియరే నా గర్ల్ ఫ్రెండ్, కెరియర్ మీదనే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. కెరియరే గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ గ్రేట్. అంటే 3 years తర్వాత వినొచ్చు ఏదో ఒకటి. ఓకే డన్. మైట్ బి. నేను దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయను ఇంకా, ఎందుకంటే గౌతమ్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. గౌతమ్, విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. వేరే అమ్మాయి కూడా అయి ఉండొచ్చు చాలా మంది. సో ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ సో నా సొంతమే అనుకుంటావా? నా సొంతమే అని కదా, ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీవన్. వాళ్ళ లవ్ ని ఇంకా షవర్ చేస్తూ ఉండండి. సో నేనైతే ప్రస్తుతానికి సింగిల్ గానే ఉంటా. ఇప్పటి వరకు ఒక్క లవర్ కూడా లేరు? ఇప్పటి వరకు లేరంటే బిగ్ బాస్ వచ్చిన తర్వాత పాస్ట్ లో ఉండే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అది ఈవెన్ షోలో కూడా నేను ఓపెన్ చెప్పిన, నా లవ్ స్టోరీ చెప్పిన నేను. అది వచ్చింది ఎపిసోడ్ రీసెంట్ వీక్ 13th week లో. సమ్ కాఫీ బ్రేక్ సంథింగ్ ఇచ్చిండ్రు అప్పుడు, టీ టైం అప్పుడు. అది చెప్పిన లవ్ స్టోరీ, నా బ్రేకప్ స్టోరీ అది. ఓకే. కాలేజ్లో. సో ఇద్దరు హీరో హీరోయిన్లు కనిపించబోతారు మాకైతే. యా మైట్ బి, వీఆర్ హోపింగ్. ఓకే.